అందరికీ నమస్కారం అండి. సుతాని స్టూడియోస్ కి స్వాగతం. ఈ రోజు మనతో కామన్ మ్యాన్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు, మీకు ఈ సామెత తెలుసా అండి? దొందు దొందే అనే సామెత తెలుసా? ఐడియా ఉంది. సో నేను ఈ సామెతని ఎందుకు గుర్తు చేశానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. అది ఏమంటారంటే, రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్లకు విలువలు విశ్వసనీయతలు ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఆయన నిజంగా మీరు చెప్పిన మాటలు అతను మాట్లాడా? తెలుగు వచ్చా అతనికి? తెలుగు బాగా మాట్లాడతాడా? అంటే ఒక లైన్ పేపర్ లో చూసి తెలుగు మాట్లాడగలడా అంటారు. ఎందుకంటే ఒక ఉల్లిపాయని ఉల్లిపాయ అంటాం రాని వ్యక్తి, ఒక బంగాళదుంపని బంగాళదుంప అంటాం రాని వ్యక్తి విలువలు విశ్వసనీయత అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నాకు షాక్ గా ఉంది. నాకు రాజకీయ గురువు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకో చెప్పనా? అసలు నేను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తినే కాదు. అసలు రాజకీయాలంటే ఇది, ఇలాగా డబ్బులు సంపాదించుకోవాలి, ఇలాగా ఎన్ని కేసులు పెట్టించుకున్నా కూడా బయట ఉండొచ్చు, ఎన్ని తప్పులు చేసినా బయట ఉండొచ్చు, ఇన్ని భూ కబ్జాలు చేయొచ్చు, గంజాయి పంట వేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో పండించే పంట ఏది? వరి కాదు, గంజాయి. గంజాయి అది మాదక ద్రవ్యం కదండి. మాదక ద్రవ్యం కాదు. రైతు బంధు ఇప్పుడు గంజాయికి ఇవ్వాల బాబు గారు, వరికి కాదు. రైతు బంధు ఇవ్వాల్సింది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గంజాయిని చాలా తీవ్రంగా అంచేసారులేండి. ఇప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో 2019 నుంచి 24 దాకా 2 లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విలువలు విశ్వసనీయత అనేది రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఉండి తీరాలి అని మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్ గా విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఉదయం ఒక పోస్ట్ వేయడం జరిగింది. అంటే నీ చెల్లికి లేవా విలువలు విశ్వసనీయత? కాదు, ఎందుకంటే నీ సొంత చెల్లే కదా. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళింది? నువ్వు అన్నయ్యవే కదా, నీ పార్టీలో ఎందుకు లేకుండా పోయింది? దానికి సమాధానం నువ్వు చెప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. ఒరే, నువ్వు తల్లి కాంగ్రెస్ అయినా మీ నాన్న ఏ పార్టీ అయ్యా? కాంగ్రెస్. నువ్వే పార్టీ అయ్యా? కాంగ్రెస్. అతను ఇప్పుడు కాంగ్రెసా? అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తే కదా. అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్. ఓకే, పేర్లు ఏదైనా కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటారు, నేను అంటారు. కానీ త్రిపులార్ గారు అది కామ పార్టీ అంటారు. అది అన్నారం కాదు. కామందులు ఉన్నారా లేదా అన్న విషయం గోరంట్ల మాధవ్ ఎవరండి? అంబటి రాంబాబు ఎవరండి? అవంతి ఎవరండి? అసలు వీళ్ళంతా ఎవరు? గంట అరగంటలో వీడియో కాల్ చేసి మాట్లాడేవాళ్ళు, కడుపులు చేసేవాళ్ళు. శాంతి నివాసంలో వ్యవసాయం చేస్తావా విజయసాయి రెడ్డి? ఏ పంట వేస్తావు? వరి వేస్తావా? గంజాయి వేస్తావా? లేకపోతే కామల పిల్లలు పుట్టిస్తావా? ఇప్పుడు ఆయనే కౌంటర్ వేసారనమాట జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఇద్దరికి వేస్తా, కౌంటర్ చేస్తా, ఎన్కౌంటర్ చేస్తా. మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఏమని కౌంటర్ వేశారనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. దాని మీద మీరు ఎలా స్పందిస్తారనేది చెప్పండి. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి నేను లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా అని చెప్పేసి ఈయన కౌంటర్ వేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారన్నట్ట ఆ పోస్ట్ కి అర్థం. అంటే ఇంత ముందు చంద్రబాబు గారిని కానీ టీడీపీ పార్టీని కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మీ అంతు చూస్తాము అని విజయసాయి రెడ్డి మాట్లాడలేదా? నువ్వు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నావు. విజయసాయి రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా ప్రజలు పిచ్చోళ్ళ చేస్తారు? ఎందుకు చెప్పు? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ విలువల గురించి విశ్వసనీయత గురించి మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? కామెడీ సినిమా తీసుకోవచ్చు హాయిగా. ఏపీ పాలిటిక్స్ అని బ్రహ్మాండమైన సినిమా తీసుకోవచ్చు. అబ్బా, జైల్లో ఖైదీలు సీఎం అవ్వచ్చు, 60 ఏళ్ళు దాటినాక పక్కింటి వాళ్ళ కడుపులు చేయొచ్చు, వాళ్ళ చెల్లెకి కడుపులు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి అసలు ఇద్దరు కూడా ఒకే పార్టీ. అతను రాజీనామా చేసినా కూడా జై జగనే అంటాడు. అన్నా నేను మళ్ళీ మీ పార్టీలోకే వస్తాను, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా, చంద్రబాబు నాకు బంధువే కదా, పవన్ కళ్యాణ్ నాకు స్నేహితుడే కదా, అన్నా మనకి జైలుకి వెళ్ళే టైం దగ్గర పడింది, నీకైనా నాకైనా, నేను ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్తాను, ఆయన మా మిత్రుడు కదా. ఆ తారక రత్న చనిపోయారు చూడు, ఆయన చేసుకున్న వ్యక్తి రెడ్డిస్ కదా, నేను వాళ్ళ బంధువుని కదా, బాబు గారు నన్ను కాపాడతారు, నేను నిన్ను కాపాడతాను, జనాలను పిచ్చోళ్ళని చేద్దాం. నిజంగా రాజకీయాలు ఎలాగా ఉన్నాయి అంటే, రాజకీయాలు చేసే కన్నా శరీరాన్ని అమ్ముకునే ఆడది 100 రెట్లు బెస్ట్ అమ్మ. రాజకీయాలు అంత ఘోరంగా ఉన్నాయి. బురదలో దొరికే పందెన్నా నయ్యం. అసలు ఆ చండాలం అంతా తింటది. కానీ రాజకీయ నాయకులు ఇక ఎన్ని 5 ఏళ్ళు
అధికారంలో ఉంటే ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. ఓకే, సో మొత్తానికైతే వీళ్ళు ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఏమీ చెడిపోలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అవును. సో అదండి ఇవాళ మన వీడియో. ధన్యవాదాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.